ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. పార్వతీ పరమేశ్వరులకి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు అనేది శతకోటి కృతజ్ఞతలు చెప్పాలా భగవంతునికి అనేది. ఈ పొద్దు ఈ అమావాస్య సంకురాత్రి పండగ అంటే సంబరాలుగా ప్రతి ఒక్క మనిషి ఇంట వంటన అందరూ కూడా సంకురాత్రి అంటే సంబరాలుగా అందరం అనేది చేసుకున్నాము. సంకురాత్రి పండగ దాటి శివరాత్రిలో కని ఈ అమావాస్య రోజు శివరాత్రిలోకి మనం పడిపోతుంటాం. సంకురాత్రి పండగ మనం ఎట్లా చేసుకొని ఎట్లా మనం ఇదిగా ఉండమో అట్లనే కూడా ప్రతి ఒక్క మనిషి కూడా మాఘస్థానాలు మంచిగా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా పూజలు పునస్కారాలు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా అట్లనే ఉండాలని. ఇప్పుడు సంకురాత్రి అనేది మనం వచ్చింది. ప్రతి ఒక్కరు అల్లుళ్ళని బిడ్డలని కోడళ్ళని కొడుకులని ప్రతి పిల్ల పాపలు అందరూ సంబరాలతో కొత్త కొత్త ఇప్పుడంటే సిటీలలో అది రోజు వేసిన గుడ్డలు రోజు వేసిన కథ అని ప్రతి ఒక్కరు అని అంటారు. కానీ ప్రతి ఒక్కరు అనేది మనము అంటూ పల్లెల్లో ఒక దేవుడి ఉత్సవాలు నెరవని చేయడం అని, ఒక పండగ సందర్భంగాని ఒక ఆడబిడ్డలు ఒక అల్లుళ్ళు రావడమని, ఒక పండగ అంటే ఆనందంగా వైభోగంగా ఆ ఒక తల్లిదండ్రులు ఏం చేస్తారు పల్లెల్లో ముసలోళ్ళైనా కూడా బిడ్డలు అనేది వస్తారంటే గనక ఆ పండగకు అప్పులైనా సరే నగదు లేని వాళ్ళైనా నగదు ఉండే వాళ్ళు చేసుకునే అప్పులైనా చేసుకొని కష్టం చేసుకొని బిడ్డలు వస్తుంటారు పండగ చేసుకొని ఎంతో ఎంతో మురిసిపోతుంటారు. ఆ పెద్దవాళ్ళు అనేది ఎంతో మురిసిపోతుంటారు. కానీ వాళ్ళు మురిసిపోయి ప్రతి ఒక్కరు ఆ సంపద అంతా వచ్చి తింటంటే ఒక ఆనందం అనేది ఒక సంతోషం అనేది మనసులకు అనేది ఆనందపడతారు. అంటే మనం అప్పు తెచ్చినామే మనం పని లేదే మనకు డబ్బులు ఏవైనా అన్ని అనుకోరు. తల్లిదండ్రులు అనేది ఎంత వచ్చినా ఎన్ని మాటలు వచ్చినా ఎంత పెట్టినా మా బిడ్డలు వచ్చినారని సంతోషం అనేది పడతారు పెద్దవాళ్ళు. కానీ పిల్లవాళ్ళు బిడ్డలు కానీ ఏం చేస్తారు కొడుకులు కానీ బిడ్డలు కానీ ఎవరైనా ఆ ఒక్క తెచ్చి పెట్టి చేసి 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 ఆ ఒక్క ముసలి వాళ్ళు ముఠాకులు అయినాక ఏ బిడ్డలు పెడతారా ఏ కొడుకు పెడతారా ఎవరు ఏమి ఒక ముద్ద పెడతారని ఆ తల్లిదండ్రులు ఆరాట పడుతుంటారు. కానీ తల్లిదండ్రులు పెట్టే వరకే గాని బిడ్డలు పెట్టే రూలు అధికారం హక్కులు లేవు. అయ్యో వస్తారే అయ్యో ఇండ్ల కాడికి వస్తారే అయ్యో మా మీద పడతారని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయడం తప్పక తల్లిదండ్రుల గురించి మేముండామని బిడ్డలు కొడుకులు కానీ బిడ్డలు కానీ ఎవరైనా కూడా ఒక భరోసా అనేది ముసలి వాళ్ళకు భరోసా అనేది ఇయ్యరు. అంటే కాలాన్ని బట్టి అట్లా తయారైపోయినారు. కానీ జీవితం అనేది ఎప్పుడైనా కూడా చేసి 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 మనం అలసిపోవడము తప్పక మనం అనేది అంటూ ఏమీ లేదు. భూమి మీదకి వచ్చినాక పుటక గిటక అనేది భగవంతుడు అనేది అవకాశం మనకు అనేది చేసినాడు కాబట్టి జీవితం అనేది ఎంత చేసినా కూడా మనం తెలుసుకొని ఆ భగవంతుడి గమ్యములోకి మనం చేరాలంటే గనక ఆ నామస్మరణ రామ 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 అని ఆ నామస్మరణ చేస్తే గనక ప్రతి ఒక్కరికి కూడా జన్మ ధన్యమవుతుంది. అది నేను చెప్పడము కాదు రామా అని అనే పరానికి పంచ పంచ పదార్థాలు తిన్నట్లు ఆ ఒక్క పిలుపు ఆ ఒక్క మధురమైన ఆనందం అనేది ఉంటది. కానీ ఆ నామస్మరణ చేసుకోండి. ఎవరిని మనము బాధపడాల్సిన అవసరం లేదు, మనం కష్టపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు మన భూమి మీదకి వేసినాక భగవంతుడికి అనేది తెలుసు ఆయన బిడ్డలను ఆయన ఎట్లా చదువుకోవాలని ఆయన తెలుసు. కానీ దుర్మార్గం తనము లేకుండా న్యాయము అన్యాయము ఇది మంచి ఇది చెడ్డ అనేది దేవుడి మీద వేసే ఆ భగవంతుడి సంకల్పన అనేది మనకు చేస్తాడు. కానీ నేను చెప్పడము కాదు ఆ నామస్మరణ అనేది రామ రామ అనే ఆ నామస్మరణ తప్పకుండా చేయండి. ప్రతి ఒక్క మనిషికి జన్మ అనేది కంట్లో పాపము పరిహారము కంట్లో రవ్వమేనైనా కరిగిపోతుంది మనిషికి. అది తెలుసుకుంటే వ్యర్థములో పడరు. అంత మధురమైనది నామస్మరణ అంటే గనక ప్రతి మనిషికి ఎవరికైనా కూడా ఉపయోగపడేది నామస్మరణ చేసుకోండి తప్పకుండా బాగుపడదు. కానీ భగవంతుడు అనేది మనం అనేది ఇక్కడ వచ్చినాక విలమిందికి వచ్చినాక మనం చేసేదంటూ ఏం లేదు, ఎక్కడ లేదు. వచ్చినాక మనిషిలో అనేది నవ్వడము నవ్వించడము ఖుషీగా మనిషిలో అనేది ఒక అహంకారం అనేది లేకుండా మనం ఏ పొద్దు గమ్యానికి చేరాలంటే తప్పకుండా మనం చేరగలుగుతాం. కానీ మనిషి అనేది పెడతా కొంచెం మనం తీస్తామంటే చెల్లెములో నీళ్లు ఊరుతాయి. మనం పెట్టకుండా అట్టనే ఉంటే ఏమి ఊరుతాయి.
ఏమి చేసినాడు? మామూలుగా ఒక కుటుంబంలో అనేది ఒక గేదెను ఒక ఆవులను పెట్టుకొని బాగా దానిని పోషించుకుంటా, ఆ పాలను ఒక కేంద్రానికి పోసుకోవడము, చెయ్యడము, ఆ జీవనం అనేది గడుపుకోవడం అట్లా ఉండేటోడు. అమ్మ, బిడ్డ, తండ్రి ఒక్కడే పాలు పోసి వస్తా ఉన్నాడు. నువ్వు గూడా కొంచెము నేను పాలు పితకడము, చేయడము ఒక పని మీద నేను ఉండను గదమ్మా! నువ్వు గూడా తండ్రికి ఒక సహాయం అనేది నువ్వు గూడా చెయ్యమ్మా! మీ తండ్రికి కొంచెం సహాయం చేసినట్లు ఉంటది గదమ్మా! బిడ్డ, నువ్వు కూడా చేయమంటే, అమ్మా! దాంట్లో ఏముందమ్మా? తప్పకుండా చేయగలుగుతానమ్మా సహాయము చేసేది. తల్లిదండ్రులకు చేసినంత ఫలితము లేదు. మన కష్టమే గదా! మనకు జరగాలంటే తప్పకుండా చేయాలి గదా! చదువయిపోయినాక తర్వాత నేను గూడా ఒక నలుగురికి పాలు పోసేస్తానమ్మా అన్నాడంట. సరే బిడ్డ, ఒక క్యాన్ ఇస్తాను. ఈ క్యాన్‌లో పాలు నువ్విట్లా పోసి వస్తాడమ్మా. నా డాడీ ఇంతమందికి పోస్తే, నువ్వు ఇంతమందికి పోసేస్తే, ఆ డబ్బులు వస్తే మనకు పూట జరుపుకోవాలి గదమ్మా బిడ్డ అన్నదంట. సరే అమ్మా! దాంట్లో తప్పేముందమ్మా? తప్పకుండా చేస్తానమ్మా అని చెప్పి అనేదంట ఆ బిడ్డ. ఆమె ఏమి చేసేసింది, ఒక 5, 6 మందికి పాలెత్తుకొని, అమ్మ ఈ పాలు ఈ క్యానుకు పోసినా, ఈ పాలు ఈ క్యానుకు పోసినాక ఇంత డబ్బులొస్తాయి. ఆ డబ్బులు ఎత్తుకొని రమ్మా అని చెప్పి బిడ్డకు చెప్పి పంపించేది. ఆమె ఏమి చేసింది, ఆ పోయే దావలో ఒక శివాలయం ఉండేదంట. ఒక శివాలయం ఉంటే ఏం చేసింది, అయ్యో! చిన్న బిడ్డయినా గాడ నేను మా యమ్మ చూస్తే పిసినారితనముతో ఎవరికే గాని మా యమ్మ దానము చేయదు, ధర్మము చేయదు మా యమ్మ. కానీ భగవంతుడు అనేది ఆ పరమేశ్వరుడు లింగం అనేది ఇక్కడ ఉంది కదా! ఏమి పోతుందని ఒక ఆలోచనతో ఏం చేసేసిన అది ఆ చిన్న బిడ్డ అయినా కూడా ఆ వయసుకు ఎంత ఆ మనసు అనేది ఆలకించినదో ఏం చేసేసిందంటే, పోతా పోతా ఫస్టు ఆ శివుడికి ఇన్ని పాలు పెట్టి, పాలు పోసేది ఇన్ని పెట్టేది పోతా వచ్చిందట. అప్పుడు కొన్ని పాలు పెట్టి పోయడములో కొన్ని పాలు తక్కువొస్తాయి. కొంచెం డబ్బులు తక్కువొస్తది. అయితే కానీ ఏదో ఒకటి మమ్మీకి కవర్ చేస్తాంలే. భగవంతుడికనేది ఎవరు పెట్టలే, ఎవరు చేయలే ప్రసాదము. మనమంట పాలిస్తాంలే అని అంటే ఆ ఇస్తామనేది కూడా ఆ బిడ్డకు తెలియడంలే. ఏదో పాలు వేసినానా, ఆ ఒక్క లింగానికనేది అంతవరకులే అని అనుకునేది. కానీ ఆ ఒక్క పొయ్యంగా ఏం చేసేసిందంటే, ఆ పాప కొన్నాళ్ళకు "ఏమ్మా డబ్బులేది? నువ్వు తక్కువ తెస్తున్నావంట." కానీ కొన్ని రోజులు ఏం చేసేసింది, వాళ్ళమ్మ ఎనికిడితే వాళ్ళ నాయనకు ఆరోగ్యం బాగలేక పాలకు పోకుండే, ఆ అమ్మ బిడ్డమ్మడి ఎనికిడితొచ్చేది. "ఏంది శివ, నేను పాలు వేయలేదని ఫీలు కావాకయ్యా. నేనేమి చేయమంటావు? మా ఒక్క తల్లి పిసినారితనముతో నా ఎమ్మడి వస్తుంది. ఏదో నేను సైలెన్స్‌గా 4 అట్లా ఇట్లా చెప్పి నీకు పాలు ఇస్తా అంటే, ఈ పొద్దు మా మమ్మీ ఎనికిడితో వచ్చింది. నన్ను క్షమించు. ఏమనుకోవాకయ్యా స్వామి" అని చెప్పి ఆ చిన్న బిడ్డ మనసులో అనుకోని వాళ్ళ అమ్మమ్మడి పాలు పోసి ఇది. కానీ నువ్వు తక్కువ డబ్బులు ఇస్తన్నావు. ఈ పొద్దు ఎందుకు కరెక్ట్‌గా డబ్బులు కూడా వచ్చినాయే. ఎందుకు నువ్వు ఇట్లా చేస్తాన్నావు అంటే, అయ్యో మమ్మీ, ఒకరు పాలు పోసుకునేటోళ్ళు లేరు. ఈ పొద్దు ఒకరు ఎక్కినారు. ఒకరు ఇదని ఏదో తల్లికి చేసి పెట్టిందంట. పెడతానే ఏం చేసేసింది, ఆ ఉండంగా తండ్రికి ఆరోగ్యం బాగలేక అయిపోయిందంట. కానీ ఈ అమ్మ కూతురే పాలు పోసుకోవడంలో ఏమి చేసేసింది, ఆ భగవంతునికి అనేది వాళ్ళమ్మ ఎదురుగా ఉంది కాబట్టి ఆమె ముందుకు పోయి ఆ పాలు వేయలేకపోతుంది. కానీ ఏం చేసేసింది, స్వామి ఏమిటికి స్వామి, నీకు పాలు పోస్తామనుకుంటే మా మమ్మీ వస్తుంది, నేను ఎందుకు నాకు పరీక్ష పెట్టినావా అని చెప్పి ఆ బిడ్డ మనసులో అనుకొని, ఆ తెలియని బిడ్డైనా కూడా ఆ మనసులోకి విధి నిద్రలోకి జారుకొని పోయినాక ఆ పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కలిసి ప్రత్యక్షమయ్యి ఏమి చేసినారు, బాల మాకు రోజు వచ్చి నాకు పాలిస్తావంటివి, మేము ఆకలి అవుతుంది, మేము ఏమి చేయాలా, నాకు నువ్వు పాలు ఇవ్వకపోయితివి కదా అనేనంట. ఏమి చేయాలా స్వామి, ఇస్తామనుకుంటే మా పిసునారి తల్లి నాకు అడ్డం వస్తుంది, నా చేత కాలేదు కదా, నా ఎమ్మడే ఉంది కదా, నేనేమి చేయమంటావు అనేదంట. సరే అమ్మా, నువ్వు ఇయ్యకుండంటే మాకు కూడా ఆకలి అవుతుంది కదా, నువ్వు రోజు ఇస్తా, ఇప్పుడు ఇయ్యకుంటే ఏమి కావాలా మేము అనేదంట. సరే స్వామి, నేను ఏమి చేయమంటావు అని చెప్పని ఆలోచన చేసుకొని ఏమైనా సరే అని చెప్పి ఆ బాలకు కలలోకి వచ్చి పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడట. ప్రత్యక్షమైతానే తెల్లవారి లేచి, ఏమైనా సరే మమ్మీ, నేను అబద్ధము చెప్పను, నిజమే చెప్పేస్తాను. ఆ పరమేశ్వరునికి అనేది నేను పోతా పోతా నీ ఒక్క గ్లాస్ పాలు నేను ఇచ్చా పోతానా చేస్తానా,
ఇప్పుడు ఏమి చేసేసినారు, నాకెందుకు ఆకలి అయితంది, మాకెందుకు ఇయ్యలేదని నన్ను అడిగినారు మమ్మీ, ఇది ఇది అని చెప్పిందంట. చెప్పుతానే పొద్దునకి లేస్తానే వాళ్ళు ఉండే ఇండ్లు ఒక ఏరియా కలర్ మారిపోయి నాయనకు ఆరోగ్యము బాగుపడి సదాస్తని ఆ పార్వతీ పరమేశ్వరుడు సదాస్తని చెప్పి వాళ్ళకనేది కుటుంబం సమక్షంగా బ్రహ్మాండంగా వాళ్ళకంతా ఏర్పాటు చేసి పెట్టినాడు. పొద్దునకి మనమంతా ఎందుకు ఇట్లయినామంటే, ఇట్లా ఇచ్చింది మమ్మీ నా కలలో, ఇట్లా విధి చేసినాడు అంటే, సరే నా తల్లి ఎందుకు నువ్వు చెప్పలేదమ్మా. తండ్రికి ఆరోగ్యము బాగుపడింది. అప్పుడు ఇండ్లు మారిపోయింది, డబ్బులు బాగా పెట్టినాడు. అప్పుడు తండ్రి ఆ ఒక్క బిడ్డ శివునికి పోయి, స్వామి పరమేశ్వరుడా, మా తప్పులుంటే గనుక మమ్మల్ని మన్నించవయ్యా, తెలియక చేసింది, ఇస్తా మాకు తెలియదయ్యా, మా తప్పులు మన్నించండి, మేము డైలీగా నీ సేవకు బాధ్యులమైతాము, నీ పూజ మేము ఏడుకొని మేము తప్పకుండా అంగీకరిస్తాం స్వామి అని చెప్పి ఫస్ట్ పాలు పెతుకుతానే ఆ ఆవు పాలు తీసుకుపోయి అక్కడ ఆ భగవంతునికి ఇది చేయడము, ఆ ముగ్గురు కలిసి ఆ ఒక్క సేవ చేసుకుంటా పరమేశ్వరుని సేవ చేసుకుంటా. కానీ తెలియక ఆ తల్లి చేసిన ఆ బిడ్డ రూపములో ఆ భగవంతుడు ప్రతిష్టమయ్యి సదాస్తు అని చెప్పి భగవంతుడు అనుగ్రహం అనేది పొంది, కానీ మనిషి అనేది ఒక అహంకారము లేకుండా సాదాసీదాగా భగవంతుడి అనేది ఎప్పుడు మీరు నన్ను ఏడుతారో ఆ పొద్దు మీకు తప్పకుండా మీ ఆత్మలోనే, మీ పక్కలోనే, మీ మనసులోనే నేను అనేది కొలువు తీరుంటాను అని అడుగుతాడు స్వామి. ఆ పరమేశ్వరుడు చెప్పగలుగుతాడు. కానీ ఒక్కటే నేను చెప్పడము కాదు, ప్రతి మనిషి కూడా మనం ఎంత పూజలు చేసుకో, ఎన్ని మనం పడినా గడా, ఎన్ని మనం చేసినా గడా భగవంతుడి అనేది మన మనసు ఒక 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ ఆ భగవంతుని మీద మనసు పెట్టి మనం తప్పకుండా ముమ్మాటికి మనం చేస్తే గనక సదాస్తనే భగవంతుడు మనకు ఆ నేను ఉన్నానని భరోసా ఇస్తాడు. పక్కన వాళ్ళు ఇరుగమ్మ గాని పొరుగమ్మ గాని వీడిసెలు పడగలుగుతారు కానీ భరోసా అయ్యారు వాళ్ళు. భగవంతుడు అయితే గనక నా బాధపడుతుందని మనకు సహకారం అనేది అందగలుగుతాడు. కానీ ప్రతి ఒక్క మనిషి కూడా వ్యర్థములో పడకోకుండా ఆ భగవంతుని అనేది మనం ఒక అహంకారం అనేది లేకుండా నవ్వడము, నవ్వించడము, మనిషి అనేది ఏ పొద్దు ఖుషీగా ఒక విల్లాలు మంచి చీర కట్టుకొని ఒక లక్ష్మీదేవి తిన్న ఉంటే నీ ముందు వెనక నేను ఉండాను అంటది. కానీ ఆ ముందు వెనక 4 ఇంటికలు ఇరబోసుకొని 4 ఆడి పోసుకొని మనసు సరిలేని మనసు పెట్టుకుంటే అమ్మవారు మన దరిదాపల్లకి కూడా రాదు. ఇది నేను చెప్పడగా నిత్య సత్యములమైన మాటలు ఇవి నేను చెప్పడము కాదు. ప్రతి ఒక్కరు కూడా మన మనసు, మన హృదయము ఆ భగవంతునికి ఒప్పజెప్పితే భగవంతుడు కూడా సంకల్పన మనకు అంటూ కూడా ఇస్తాడు ఆయన. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు మీరు అంటూ ఈ ప్రయోజనాలు ప్రతి ఒక్క మనిషి మీరు ఆలకించి వింటున్నారు కాబట్టి నేను కూడా ఈ పొద్దు మీ ముందుకొచ్చి చెప్పగలుగుతుండే ఆ భగవంతుని అనుగ్రహం అనేది నాకు ఉండబట్టి మీ ముందుకు నేను వస్తాడా. ఏమిటమ్మా నువ్వు చెప్పడము ఏమిటి అనేది తీసేయకోకుండా ప్రతి ఒక్క మనిషి కొంచెం ఆలకించండి. రోంత మనసు అనేది మనం పెడదాం, కొంచెం విందాం, 2 మంచి మాటలు వినండి, మంచిలో పడండి, మంచి దావలో నడసండి, చెడు మాటలని చెడిపోవద్దు. ప్రతి ఒక్క మనిషి నేను చెప్పడం ఏమంటే ఈ శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మాఘస్నానాలు చేసుకొని ఆనందంగా వైభోగంగా పూజలు చేసుకొని ఆ భగవంతుని సదాస్తని ఆ భగవంతుని సంకల్పన అనేది మనకు ఉంటే గనక ఆనందంగా కొనసాగిపోతుంది జీవితం. కానీ మనం ఏడ్చుకుంటా అట్లా ఇట్లా చీదుకుంటా ఆడిపోసుకుంటే గనక భగవంతుడి సంకల్పన అనేది మనం ఎంత పూజ పొద్దలసం సాయంత్రం దాకా ఒక్క పొద్దు నేను పూజ చేసి రోంతసేపటికి ఒక్క మనిషిని అనుకుని సర్రున పోతుంది. అదంతా ఎట్లా పోతుందమ్మా అని అనుకోవచ్చు. కానీ మన చేతిలోనే చెడును వదలండి, మంచిని పట్టుకోండి. భగవంతుని సంకల్పన అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకొని వ్యర్థములో పడగాకండి. నేను చెప్పడము కాదు, ఈ ప్రయోజనాలు వినే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని వ్యర్థములో పడుకోకుండా ఈ శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్క మనిషి కూడా మనిషిలో పడాలా, బాగుపడాలా, మన ముందుకు రావాలా, ఎందుకు రామమ్మా మేము అనేది ఒక ఉద్దేశం ఉంటే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈ
నా వీడియో వినేవాళ్ళు ఎవరైనా తెలుసుకొని ముందుకు రండి. ఆ భగవంతుని సంకల్పన అనేది ప్రతి ఒక్కరు నామస్మరణ చేసి, ఈ అమ్మనేది ఒక ఉపదేశం అనేది ఇయ్యగలుగుతది. అది నాది కాదు, నా మాట కాదు. ఇది ఆ భగవంతుడి కృష్ణార్జునుల మాటగా నేను చెప్పగలుగుతున్నా. ప్రతి ఒక్కరు సంకల్పన అనేది ఏమమ్మ అంటే భగవంతుడు అనుగ్రహం అనేది నాకిచ్చినాడు. నేను గూడా 10 మందికి అనుగ్రహము, ఉపదేశం ఇచ్చి ఈ శివరాత్రి నెలలో ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క బిడ్డ, మగవాళ్ళు గాని, ఆడవాళ్ళు గాని, పిల్లలు ప్రతి ఒక్కరు గూడా అందరూ కూడా సదా ఆస్తని ఆరోగ్యపరంగా బాగుండాలని నా ఉదయపూర్వకంగా వేడుకుంటున్నా. కానీ ప్రతి ఒక్కరు నా వీడియో చూసినోళ్ళు మీరు తెలుసుకొని ఈ భగవంతుని నామస్మరణ ఆ ఒక్క భగవద్గీతలో ఎక్కడా లేదు. వెతకండి. మనకు ఆ ఉపదేశం అనేది భగవద్గీతలో ఆ నామస్మరణ భగవద్గీతలో అనేది ఉపదేశం అనేది ఉంది. ఆ మంత్రం. ఆ మంత్రం అనేది ఈ శివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం అందరికీ మీకు కలగాలని సదా ఆస్తని ఆ ఉపదేశం అనేది నేను ఇయ్యాలా, మీ ముందుకొచ్చి ఇది చేయాలని ఏమీ ఆశించలే, ఏమి కోరుకోలే. భగవంతుడి సంకల్పన నాకుంది. నాది మీకు కూడా కలగాల. ఇట్లా ఇది కావాలా, ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలని నేను మీ ముందుకొస్తున్నా. ఆ భగవంతుడి సంకల్పన. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.